వెల్కమ్ టు భేతాల ప్రశ్న. ఇవాల్టి మరో భేతాల ప్రశ్న. ఒక్కో చదరపు అడుగుకు ఒక్కో పాము. కాలు పెట్టే దమ్ముందా? ఒక్క పామును చూస్తేనే మనం దడుచుకుంటాం. అలాంటిది ఒక్కో చదరపు అడుగుకు ఒక్కో పాము ఉంటే, కుప్పలు తెప్పలుగా పాములు పడి ఉంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది అర్థం చేసుకోండి. సావో పాలోకు 93 మైళ్ళ దూరంలోనే ఉంది ఇలాంటి ఓ ప్రాంతం. అయితే ఇది ఒక దీవి కావడంతో అక్కడి నుండి పాములు ఎక్కడికి రాలేకపోతున్నాయి. ఎందుకు ఆ దీవి పేరేమిటనేదే కదా. ఇలాదా కిమాడా గ్రాండే. బ్రెజిల్కు చెందిన ఈ దీవిలోకి మనుషులు వెళ్ళడానికి అస్సలు అవకాశం లేదు. అందుకు కారణం ఎక్కడ పాములు చంపేస్తాయో అని. అంతలా ఉంటాయి మరి పాములు. కొన్ని లక్షల పాములు చెట్లలో పుట్లలో ఎక్కడ చూసినా పాములే. అందుకే దీనికి స్నేక్ ఐలాండ్ అని కూడా అంటారు. ల్యాన్స్ హెడ్ పాములు ఈ దీవిలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఈ ప్రపంచంలోని విషపూరిత పాముల్లో ఇది కూడా ఒకటి. ఈ పాము కుట్టిన గంటలోనే మనిషి చనిపోతారట. అందుకే ఈ దీవిలో అడుగుపెట్టడం చట్టరీత్యా వ్యతిరేకం. అంతేకాకుండా సాధారణంగా ప్రజలు కూడా అడుగుపెట్టడానికి జంకుతారు. ఈ పాములు ముఖ్యంగా దీవిలో ఉన్న అన్ని పక్షులను తింటూ బ్రతుకుతూ ఉన్నాయి. ఈ పాములకు ప్రధాన శత్రువులు కూడా ఈ దీవిలో లేకపోవడంతో ఈ పాముల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. కొన్నిసార్లు ఏవైనా పెద్ద పెద్ద జంతువులు వాటి చేతికి చిక్కినా కూడా అవి కూడా చనిపోవడం గ్యారంటీనట. స్నేక్ ఐలాండ్లో ఇప్పుడైతే మనుషులు లేరు, కానీ గతంలో కొందరు నివసించారు. అది కూడా 1920లో చివరిసారిగా అక్కడ మనుషులు బ్రతికారు. అప్పట్లో లైట్ హౌస్ నిర్వహణను చూసుకునే ఓ వ్యక్తి కుటుంబాన్ని ఈ పాములే చంపేశాయట. అప్పుడప్పుడు బ్రెజిలియన్ ఆర్మీ వెళ్ళి లైట్ హౌస్లో ఏవైనా సమస్యలు ఉంటే చూసుకొని వీలినంత త్వరగా వచ్చేస్తూ ఉంటారు. ఇక మరికొందరు చెప్పే విషయం ఏంటంటే, ఆ దీవిలోకి పాములను వదిలింది సముద్రపు దొంగలట. వారు దాచిన నిధిని కాపాడడానికే పాములను అలా విడిచారని చెప్పుకుంటూ ఉంటారు. గతంలో బ్రెజిల్తో కలిపే ఈ భూభాగం ఉండేదట. 10,000 సంవత్సరాల క్రితం సముద్ర నీటి మట్టం పెరగడంతో ఇది దీవిలా ఏర్పడింది. ప్రభుత్వం నిషేధమని చెప్పినా కూడా ఈ దీవిలో అడుగుపెట్టే వాళ్ళు కొందరు ఉన్నారు. అది ముఖ్యంగా ఈ పాముల కోసం, పాముల విషం కోసం. ఈ పాముల విషం గుండెకు సంబంధించిన రోగాలకు మందుగా వాడొచ్చట. అలాగే బ్లాక్ మార్కెట్లో ఈ పాములను, ఆ పాముల విషాన్ని అమ్మాలని అనుకున్న వాళ్ళు ఈ స్నేక్ ఐలాండ్లోకి కాళ్ళు పెడుతూ ఉంటారు. అలా వెళ్ళి మరణించిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. నిజంగా సముద్రపు దొంగలే అక్కడ పాములను వదిలేరా, లేక మరెవరైనా అక్కడ పాములను వదిలేరా అన్నది ఎంతోమందికి బేతాళ ప్రశ్న.